లైట్ హౌస్ ఎందుకు యూజ్ చేస్తారంటే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. మా గోవా ట్రిప్లో డే 5 రోజు మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ సింక్వేరియం ఫోర్ట్. దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సింక్వేరియం ఫోర్ట్ దగ్గర అలా 11 వరకు ఉండి ఇంకా దాని తర్వాత అయితే మేము అగోడా లైట్ హౌస్కి అయితే వచ్చేసాము. ఈ లైట్ హౌస్కి వచ్చేసి ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. ఒక్క పర్సన్కి 40 రూపీస్, మా ఇద్దరికి కలిపి 80 రూపీస్ అయితే అయింది. ఇదే అనమాట లైట్ హౌస్. ఇప్పుడు మనం అంతా పైకి లోపల నుంచి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. సో వెళ్దాం రండి. సో ఫైనల్గా పైకి అయితే ఎక్కేసాము. ఫుల్ మెట్లు ఉన్నాయి, ఎలాగోలో పైకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కాలి. నాకైతే ఇట్లాంటి స్టెప్స్ ఎక్కాలంటే కొంచెం భయం అవుతుంది. బిల్డింగ్స్లలో ఇట్లా రౌండ్ రౌండ్ మెట్లు ఉంటాయి కదా, ఇలా రాడ్లతోనే, అవి ఎక్కాలన్నా కూడా ఫుల్ భయం అయ్యేది. ఫైనల్గా మా బావ సపోర్ట్తోనైతే పైకి ఎక్కాను. పైకి ఎక్కిన తర్వాత ఇలా ఉందన్నమాట వ్యూ. లైట్ హౌస్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇప్పుడంటే జీపీఎస్, ఇంటర్నెట్ ఇలాంటి సిస్టమ్ వచ్చినాయి. ఇలాంటి సిస్టమ్ రాకముందు, పూర్వకాలం జీపీఎస్, ఇంటర్నెట్ రాకముందు దూరంగా వచ్చే ఒక 10 కిలోమీటర్స్, ఒక 15 కిలోమీటర్స్ దూరంగా వచ్చే నౌక యొక్క డైరెక్షన్, ఈ లైట్ ఇక్కడ నుంచి కొడితే ఓహో లైట్ ఇక్కడ నుంచి పడుతుందంటే ఇది ఒడ్డు ఉంది, ఈ వైపున డైరెక్షన్ వెళ్తే మనం ఒడ్డును చేరుకుంటాము అని చెప్పడం కోసం పూర్వకాలపు వాళ్ళు టెక్నాలజీగా దీన్ని వాడిల్లు. దీనినే లైట్ హౌస్ అంటారు. ఇది సముద్ర ఒడ్డులో మాత్రమే ఉంటుంది. ఎక్కడున్నాను? లైట్ హౌస్, లైట్ హౌస్. చిక్కమ్మా ఇది చూడు. మీరు లైట్ హౌసే చూసుకోండి, ఇంకేమన్నా వేసుకోండి అని చెప్పేసి మా చుట్టుకి అయితే మంచిగా ఒక దగ్గర కూర్చొని, మనం సింక్వేరియం ఫోర్ట్ దగ్గర కొనుక్కున్న పైనాపిల్స్ అయితే కూర్చొని తింటుందన్నమాట. సో మేము అక్కడ వ్యూ అంతా చూసి ఫొటోస్ తీసుకొని ఇంకా మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నాము. ఇదే అనమాట లైట్ హౌస్లోని లైట్. చాలా పెద్ద ఉంది, చూడండి ఒకసారి. లైట్ హౌస్ చూసేసిన తర్వాత ఇంకా గోవా వచ్చిన తర్వాత బోటింగ్ చేయకపోతే ఎట్లా. సో ఇప్పుడైతే బోటింగ్ టైం అనమాట. సో ఈ ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. ఒక్కరికి టికెట్ వచ్చేసి 350 అనమాట, ఇద్దరికి కలిపి 700 అయినాయి అనమాట. సో ఈ బోటింగ్లో మనకు డాల్ఫిన్స్, ఇంకా అగోడా జైలు, అగోడా ఫోర్ట్, ఇంకా మిలీనియర్ ప్యాలెస్ అయితే చూపిస్తారంట. ఈ ప్యాలెస్ అయినా, ఫోర్ట్ అయినా, జైలు అయినా అవి ఒక్కటే దగ్గర ఉంటాయి కాబట్టి అవి అయితే మనకు కంపల్సరీగా కనిపిస్తాయి. బట్ డాల్ఫిన్స్ మాత్రం మన లక్ అనమాట, ఒక్కొక్కసారి
కనిపిస్తాయి, ఒక్కొక్కసారి కనిపించవు. సో ఫైనల్గా మాకైతే కనిపించాయా లేదా అనేది ఈ వీడియోలో అయితే చూడండి. సో ఇలా వరుసగా అయితే బోట్స్ పెట్టి ఉంచారనమాట. మంది నిండిన కొద్దీ ఒకటి తర్వాత ఒకటి 1 by 1 వెళ్తుంది. సో ఇప్పుడైతే మనం బోట్ ఎక్కుదాం రండి. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బావ అయితే ఇక్కడ ముందు కూర్చున్నాడని చెప్పేసి లైఫ్ జాకెట్స్ అయితే ఇవ్వమన్నారనమాట. సో లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తున్నాడు. ఇట్లాంటి బోటింగ్ ఇవి చేసినప్పుడు కంపల్సరీ లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోవాలి. మనం ఏదో స్టైల్ ఫోటోలు బాగా రావని చెప్పేసి వేసుకోకపోతే ఇన్ కేస్ ఏమన్నా జరిగితే మనకు చాలా ప్రాబ్లం అయింది. అందుకే మనం అయితే కంపల్సరీ లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే వస్తాయి అనమాట. వ్యూ కూడా చాలా బాగుంటుంది. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా, అలా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మంచి వ్యూస్ అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. వీళ్ళందరూ మా బోట్లో వాళ్ళు. రెడీ 1 2 3. వీడియో క్యాప్చర్ అయిందా లేదా ఆన్ చేసి పెట్టు. ఆన్ చేసి పెట్టిన ఆన్లోనే ఉంచు, ఆఫ్ ఉంచము. ఒక్కటనే కనబడుతుంది. నువ్వు పైకి వస్తే బాగుంటుంది. నాకు కనబడ్డది. నాకు కూడా కనబడ్డది. కనబడ్డది. వీడియో రికార్డ్ అయింది. అయింది. అగ్గో చెప్పలే కదా, అవతల సైడ్ ఉన్నాయి. షిప్ సైడ్ రెండు, ఆ షిప్ పక్కనే అవతల సైడ్ పోయినాయి. వాళ్ళందరూ ఇటు చూసింది కానీ అటు సైడ్ వచ్చింది. చూసిల్లు కదా డాల్ఫిన్స్ చూడడానికి మా ఎగ్జైట్మెంట్ అట్లా ఒక 2 సార్లు కనిపించింది అంతే. రామ్మ మెరుపు తీగ అన్నట్టు. ఇక మేము బోట్స్ అన్నీ అక్కడనే ఆపి వస్తున్నాము, అన్నీ వస్తున్నాయి కదా అని చెప్పేసి అందరు అక్కడికి జమ అయ్యాలి. కానీ ఇంకొక డాల్ఫిన్ కూడా రాలే. ఇక అంతే, ఆ 2 కనిపించినాయి అనమాట. అవి కూడా లైట్గా కనిపించినాయి, అంత డీటెయిల్గా అయితే ఏం కనిపించలేదు. ఇక అక్కడ నుంచి ఇక వస్తలేవు కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం.
ఇదే అంట అగోడా జైలు. జస్ట్ మనం బోట్లో నుంచి చూడడమే. అక్కడైతే బోట్ ఆగి మనం జైలు దాకా పోయి రావడం అయితే ఉండదు. జస్ట్ బోట్లో నుంచే చూడాలన్నమాట. ఇప్పుడు కనిపించేది మిలీనియరీ ప్యాలెస్. ఇక్కడ చాలా మూవీ షూట్స్ కూడా జరిగినాయంట. సో అలా బోటింగ్ అయితే అయిపోయింది. బోటింగ్ అయిపోయిందంటే వీడియో కూడా అయిపోయినట్టే. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను కమెంట్ చేయండి అని అనడమే తప్ప ఎవరు కూడా కమెంట్ పెట్టట్లేదు. సో ఈసారి కమెంట్ పెట్టండి. వీడియో అంతా ఎలా ఉందో చూసి లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.